జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళో అండి. గోదాదేవికి పూజలు చేస్తున్నారు. అయితే వెంకటేశ్వర స్వామి గుళ్ళో లక్షదీపోత్సవం అని పెట్టారండి. అయితే చాలా బాగా అనిపించింది. అయితే వింటర్ సీజన్ కదండి, దగ్గు బాగా వచ్చేస్తుంది. అయితే చాలా బాగా అనిపించిందండి. ఎటు చూసినా దీపాలు, ఎటు చూసినా ఇంకా ఇవేనండి. అసలు లక్ష దీపోత్సవం నాకు ఇంకా కనుల నిండా అసలు అలాగే అనిపించేసింది. మనం గుడిలోనే ఉన్నామా లేదా స్వామివారి దగ్గరికి వెళ్ళామా అన్నట్టు అనిపించేసిందండి. స్వామివారి దగ్గర ఉన్నామా పైకి వెళ్ళి అన్నట్టుగా అనిపించింది నా ఫీలింగ్. అలాగా అసలు ఇంకెటు చూసినా ఇంకా దీపాలేనండి. అసలు దీపాలతో అసలు నిండుగా అసలు ఎంత అందంగా ఉందోనండి అసలు గుడి అయితే. నేనైతే వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. అలా స్వామివారిని చూసుకుంటా అసలు రెండు కళ్ళతో అలా స్వామివారి రెప్పేస్తే మిస్ అయిపోతామేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను నేనైతే. అసలు భలే అనిపించింది. ఇవన్నీ మా ఫ్రెండ్స్ షేర్ చేశారండి, వాళ్ళు తీసిన వీడియోస్. ఇది పైన మండపం పైన కళ్యాణం చేశారండి. కళ్యాణం చేసి ఇలా డెకరేషన్ చేశారు. పైన ఇవి వెంకన్న బాబు చేశారండి. పైన చేశారు ఇలాగా. అయితే పైన ముగ్గులు ఎప్పుడు ప్రతి ఇయర్ ఒక ఆయనే వస్తారు. ఆయన ముగ్గులు వేసేసి కలర్స్ వేసి దీపాలు ఎలా పెట్టాలో చెప్తారు. ఇంకా ఆ దీపాలు ప్రమిదలు ఒకరు ఒత్తులు వేస్తారు, ఒకరు నూనె పోస్తారు, ఒకరేమో సర్దుతారు. అంటే బాగా కొంచెం సీనియర్లు అలా బాగా హుషారుగా బాగా చేసేవాళ్ళు, కొంచెం డెకరేషన్ చేసే వాళ్ళు అదే కొంచెం ఉంటారు కదండి, కొంచెం డెకరేషన్స్ మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు దీపాలు పట్టుకెళ్తారు. కొంచెం పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళేమో ఇంకా ఒత్తులు వేసి ఒకళ్ళు ఒత్తులు వేస్తుంటే ఒకళ్ళు నూనె పోస్తారు. ఫస్ట్ అలా చుట్టూరు అలాగా దేనికి దానికి ఎవరికాళ్ళకి సర్దేస్తూ ఉంటారు అన్నమాట ముగ్గులు. ఇప్పుడు ఈ గ్రీన్ చీర అంటే అక్కడ కొంచెం మెయింటెనెన్స్ మాట, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటారు. అయితే ఇంకా చాలా బాగా అనిపించింది మాట. ఇంకా అసలు ఎటు చూసినా ఇంకా దీపాలేనండి. అసలు ఎప్పుడు ఇక్కడ వెంకన్న బాబు వేస్తారు, ఈ పట్టు గోదాదేవి వేశారన్నమాట. అసలు ఎంత బాగుందో చూడండి ఆ తల్లి. అసలు రెండు కళ్ళు సరిపోలేదండి. ఇంకా అలా చూసుకుంటానే ఉండిపోయాను. ఎవరితో కూడా పెద్ద మాట్లాడలేదు. ఇంకా అలా చూసుకుంటా ఉండిపోయాను. ఇంకా నాకు ఎందుకు ఇంకా వీడియో అసలు ఎప్పుడూ వీడియోస్లో ఫస్ట్ నేనే ఉంటాను. ఈ బట్టి ఎందుకో వీడియో తీయాలి అని అనిపించలేదు. కానీ అసలు ఇంకా అలా ఏదైనా మిస్ అయిపోతానేమో అని అలాగే చూడాలి అనిపించింది. అయితే ఇంకా అలాగా చూసుకుంటా మా ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకరు